ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైనున్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. ప్రముఖ సంస్థ వంటి అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు యొక్క వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది, మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో కింద లైక్ బటన్ ఉంటుంది, తప్పనిసరిగా లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అమెజాన్ కంపెనీ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ కింద వచ్చేసి ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అనే లెవెల్ 2 అనే జాబ్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. సో రీజనల్ రోల్ కింద వచ్చేసి మనకి 6 మంత్ పాటు పేరోల్ అమెజాన్ కింద హైరింగ్ నడుస్తుంది. మీరు 6 నెలల పాటు ఎటువైనా జాబ్స్ పీకేస్తారంటే అటువంటి ఏముండదు. 6 మంత్ తర్వాత మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ ఓకే అయితే కనుక, అంటే బెటర్గా ఉంటే కనుక ఫుల్ టైం రోల్ కింద కూడా అమెజాన్ కంపెనీ వాళ్ళు కూడా మనకి ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. సో వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్, ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి రిటర్న్ అండ్ స్పోకెన్లో. ఎందుకంటే అమెజాన్కి నేషనల్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతోటి నార్మల్గా కమ్యూనికేట్ అయ్యేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్లో రిటర్న్ అండ్ స్పోకెన్ లాంగ్వేజ్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఎబిలిటీ టు హ్యాండిల్ అండ్ ఇంటర్ప్రేట్ లార్జ్ సెట్ ఆఫ్ డేటా, తర్వాత డెమాన్స్ట్రేట్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్ ఇన్ ఏ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. షిఫ్ట్స్ విషయానికి వస్తే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, 24/7 షిఫ్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. చేంజెస్ ఎవ్రీ 3 to 4 మంత్స్కి చేంజెస్ అయితే కూడా చేసుకోవచ్చు. వీక్లీ 5 days అయితే వర్క్ చేయాలి. ఫుడ్ అండ్ అకామిడేషన్స్ కూడా ఉంటాయి మీకు, మేబీ ఉంటే. ఫుడ్ అయితే నార్మల్గా ఉంటుంది ఎవరి కంపెనీలో. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, దానిపైన మీకు జాబ్ డిస్క్రిప్షన్ చూడవచ్చు. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, సిటిజన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ కావచ్చు, అదర్ డీటెయిల్స్ అంతా ఫిల్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, అయిపోతుంది. సో మీరు అప్లై చేసిన వెంటనే వితిన్ 10 minutesలోనే మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే కనుక మెయిల్ అనేది కూడా రావడం జరుగుతుంది. లేకపోతే రిజెక్ట్ అయితే కనుక రిజెక్ట్ మెయిల్ అనేది రావడం అయితే జరుగుతుంది. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమెజాన్ కంపెనీ నుండి సెకండ్ రోల్ వచ్చేసి మనకి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ 1 రోల్ కోసం అమెజాన్ కంపెనీ వాళ్ళే ఇంకో రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ యొక్క 2 లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో అమెజాన్ కంపెనీ నుండి మనకి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అనే గ్రేడ్ 1 కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ఇంటర్నల్ ఫోన్ టూల్ టైటిల్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫుల్ఫిల్మెంట్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ డొమైన్లో అయితే వీళ్ళు హైరింగ్ అనేది కూడా మనకి చేసుకుంటున్నారు బేసిక్గా. సో దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇన్ కేస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది. ఇన్ కేస్ అమెజాన్లో ఈజీగా హైర్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. దానితో పాటు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్ ఇన్ ఏ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్ కింద వర్క్ చేయాలి. ఇది కూడా మనం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. 24/7 ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్, వీక్లీ 5 days వర్క్ ఉంటుంది, వీక్లీ 2 days వీక్ ఆఫ్ ఉంటుంది, ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, క్యాబ్ ప్రొవైడ్ అయితే మీకు చేయడం అయితే జరుగుతుంది. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసిన వితిన్ 10 minutesలోనే ఇన్ కేస్ మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్టే కనుక ఇంటర్వ్యూ టెస్ట్ మెయిల్స్ అనేది రావడం జరుగుతుంది, లేకపోతే రిగ్రెట్ మెయిల్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను, ఓపెన్ చేయండి. సోర్స్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, తర్వాత సిటిజన్షిప్, డిజబిలిటీ, అడ్రస్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్, ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మెన్షన్ చేయండి, లేకపోతే నన్ను పెట్టేసేయండి. అదర్ డీటెయిల్స్, మీ యొక్క ఫైనల్గా మన రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. రెజ్యూమ్ బేస్ చేసుకుని ఈ యొక్క కంపెనీకి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫర్దర్ టెస్ట్ మెయిల్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా సబ్మిట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేసి సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2 లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.